తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ దమ్ముంటే రేవంత్ రెడ్డి మల్కజ్గిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకటేష్ తేల్చి చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్ సవాల్పై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై పోటీ చేసే స్థాయి కేటీఆర్ కు లేదని తేల్చి చెప్పారు. దమ్ముంటే మల్కజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి సాధారణ కార్యకర్తను బరిలోకి దింపుతామని, కేటీఆర్ అతనిపై గెలిస్తే చాలంటూ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని నిలువున దోపిడీ చేసిన బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కేటీఆర్ సంస్కారం గురించి మాట్లాడితే నవ్వొస్తుందన్నారు. గతంలో మీ తండ్రి కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎలా మాట్లాడారో తెలంగాణ సమాజం మొత్తం చూసిందని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు మాట్లాడినప్పుడు ఎంత హేళనగా చూశారో కూడా ప్రజలు గమనించారని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మల్కజ్గిరి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరిన కేటీఆర్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తాను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి మల్కజ్గిరి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతానని, సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేటీఆర్ కూడా పోటీకి రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు బల్మూరి వెంకట్ వెల్లడించారు. మల్కజ్గిరి మాత్రమే కాదు, కేటీఆర్ కోరుకునే ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అయినా తాను పోటీకి సిద్ధమంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రకటించారు. అయ్యా కొడుకులు ఎవరొచ్చినా మల్కజ్గిరి పార్లమెంట్లో మా కార్యకర్తను నిలబెట్టి ఓడిస్తామని సవాల్ విసిరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఫిబ్రవరి 29వ తేదీ గురువారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ వచ్చినా, వాళ్ళ నాయన కేసీఆర్ వచ్చినా మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్దేనన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసిందని తుమ్మల ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ ప్రతి నెల మొదటి రోజు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని ఆయన చెప్పారు. అహంకారం, అవినీతి, అక్రమాలతో అన్ని రంగాల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ధ్వంసం చేసిందని ఫైర్ అయ్యారు. మల్కజ్గిరి పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ గెలవడం దేశ రాజకీయాల్లో మలుపుకు కారణమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడుతున్నారని తెలిపారు ఆయన. ఎన్నికల హామీల్లో భాగంగా 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 అమలు చేస్తామని, మిగిలిన 2 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు మంత్రి తుమ్మల. అందరికీ నమస్కారం. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో కూకట్పల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య కార్యకర్తలతో నడిచింది. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. దానికి భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగానటువంటి, పనికిరానటువంటి ఛాలెంజ్లు ఇస్తున్నారు. మేము ఇదే వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేశాం. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని పట్టుదలతోటి కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి ఒక్క సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు. దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు. తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా, వాళ్ళ నాయన గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు. దానికి ఆ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పి బీఆర్ఎస్ పార్టీని. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అత్తలాకుత్తలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు, ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెచ్చుకుంటాను.